ఉండవు కదా. అదే కదా. అవును. ఇవాళ వాస్తవంగా నాకు బోల్డెన్ లోపల సమస్య ఉండొచ్చు, నేను హాస్పిటల్కి వెళ్ళాలని భయపడతా. ఎందుకంటే హాస్పిటల్ చూసి ఎందుకు మన ప్రేక్షకులకు కూడా తెలుసు, ఎన్నోసార్లు వీడియోలు హాస్పిటల్లో నుంచి చేశారు రోజుల తరబడి. ఎందుకని అక్కడ పక్కన చూసుకుంటా అమ్మా నాన్న. అందుకని ఆ ప్రైవేట్ హాస్పిటల్ అప్పటికి మనకి మంచిగా కాస్త కొస్తో తక్కిచ్చారు ఛార్జీలు. కానీ ఎక్కడ అసలు ఈవేళ ఉన్న పరిస్థితులు, ఎక్కడి నుంచి జీవితకాలం సంపాదన అంతా హాస్పిటల్కి ఖర్చు పెట్టుకుంటే ఎట్టా బ్రతుకుతారనేది ఉండాలి కదా. ఇవాళకి కూడా నేను ప్రతి ప్రభుత్వానికి మొత్తుకుంటూ చెప్తాను, నాకు పరిచయం ఉన్న మంత్రులకి చెప్తుంటా, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి, అరే నాయన మీకు దండం పెడతా ఉన్నారు, డయాగ్నోసిస్ సెంటర్లు 50% 20% పెట్టండి, ఫ్రీగా పెడితే మీకు కాళ్ళకి దండం పెడతాం. మనకి ఫస్ట్ కన్సల్టేషన్ ఫీజు 500 ఉంటుంది, కానీ డయాగ్నోసిస్ కి 5,000 నుంచి 25,000 ఉంటుంది, మందులకి 1,500 నుంచి 3,000 4,000. ఎందుకని ఈ మందుల కంపెనీల వాళ్ళకి, మందుల షాప్ వాళ్ళకి దాంట్లో వాటా, మందుల షాపులు డాక్టర్లకి వాటా ఇవ్వాలి, డయాగ్నోసిస్ సెంటర్లు డాక్టర్లకి వాటా ఇవ్వాలి. అక్కడ రాసుకుంటారు, మీరు డాక్టర్ పేరు రాస్తారు, నేరుగా వీళ్ళకి ఏ నెలకి ఆ నెల డబ్బులు వచ్చారు. దానికోసం అవసరం ఉన్నా లేకపోయినా రాస్తారు. ఒక హాస్పిటల్ డాక్టర్ గారు రాసింది దానికి అనుగుణంగా మందులు ఇస్తాం, ఇంకో హాస్పిటల్కి వెళ్ళాక అది సరిగ్గా చూడలేదు, ఇదిగో ఇది కరెక్ట్ గా చెక్ చేయలేదు, మళ్ళీ మీరు దీని కింద డయాగ్నోసిస్ చేయించారు, వీళ్ళకి తెలిసిన చోట మళ్ళీ చేయించారు. పైగా ఇప్పుడు కార్పొరేట్ హాస్పిటల్ ఇదో స్టైల్ కదా సార్, అక్కడ రాసిన మందులు వాళ్ళ మెడికల్ షాప్ లో దొరుకుతాయి, బయటకి తీసుకోవాలి, దొరకని కూడా దొరకవు, అక్కడే